మరో ఉత్తరం చూద్దాం. గణపతి గారు కాణిపాకం నుంచి రాస్తున్నారు. పూజా గది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకంటారు, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భూమి నిటారుగా నిలబడలేదు, ఈశాన్యం వైపుకు వంగి ఉంది. అందుకని ఈశాన్యంలో బరువు పెడితే ఇంకా వంగుతుంది. దేవుణ్ణి అక్కడ పెట్టుకుంటే మనం వంగకుండా ఉంటుంది, ఖాళీగా బరువు పెట్టాం అని చెప్పి భూగోళానికి సంబంధించిన అంశాలను గురించి చెప్పేవాళ్ళు ఈ సమన్వయం చేసి చెప్తారు. ఇది లాజికల్గా బాగానే ఉంది, అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎందుకు మనం ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టుకుని, ఈశాన్యం అంటే ఉత్తరము తూర్పు కలిసినటువంటి మూల, ఆ మూలలో ఇలా ఉందనుకో, ఇలా పెట్టంగా ఈ మూలలో పెట్టాం. ఈ ఈశాన్య భాగం ఇలా చదరంగా ఉంటే ఈ ఈశాన్య భాగంలో పెడతాం. పెట్టినప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని మనం పూజాధికాలు నిర్వర్తించుకోవడం శ్రేష్టమని చెప్తారు. అసలు తూర్పు అన్న పదానికి అర్థం ఏమిటి? తూరు అంటే ప్రవేశించు, దాన్నే మనం దూరు అంటాం, ఇందులోంచి దూరెళ్ళ అంటాం. ఆ తూరే మనకి వ్యవహారంలో దూరైంది, ప్రవేశించేది అని అర్థం. ఏమిటి ప్రవేశించటం? మనం విశ్వంలోకి ప్రవేశించి విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం మనలో ప్రవేశించాలంటే దానికి ఉన్నటువంటి మార్గం తూర్పు దిక్కున ఉంది గనక సూర్యుడు కూడా అక్కడి నుంచే బయటకు వస్తున్నాడు. వెలుగు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తూ ఉన్నాడు గనక మనలో కూడా ఆ జ్ఞానం అనే సూర్యుడు ఉదయించాలంటే తూర్పు ముఖంగా గనక కూర్చుని చేసినట్టయితే ఎక్కువ సానుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్పారమ్మా. అందుకు తూర్పు దిక్కుగా కూర్చొని పూజ చేసుకోమన్నారు. కానీ మేము అట్లా పెట్టుకున్నాం కానండి, మాకు తూర్పు దిక్కుగా కూర్చోవడానికి వీలు లేదు. అందరికీ అన్ని సౌకర్యాలు ఉండవు కదా. అప్పుడు తాము తూర్పు దిక్కున కూర్చుని పడమటి వైపుకి తిరిగి, అప్పుడు దేవుడు తూర్పు ముఖంగా ఉంటాడు, మనం పడమటి ముఖంగా ఉంటాం. అట్లా కూర్చునైనా పూజ చేసుకోవచ్చు.